కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వ్యవసాయ మార్కెట్ యార్డుకు 20 నుంచి 25 వాహనాలలో రైతులు పత్తిని తీసుకొచ్చారు. ఇక సీసీఐ ద్వారా ఎకరాకు 12 క్వింటాల పత్తి కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం రైతుల నుంచి కేవలం 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామనడం మోసమని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసిన రైతుల కడుపు కొడుతున్నారని వాపోయారు. రైతులు తమ పంటను అమ్ముకునే పరిస్థితి లేదని, ఇదే అదనుగా దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఎకరాకు 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక 5-6 క్వింటాలు అయితే కాదు. పోయినసారి అందులో ఒక పావుల రాలే. పోయినసారి అందులో 4 ఎకరాలు పెట్టినా 40 క్వింటాల దాకా వెళ్ళి 40-50. ఈ ఏడు 10 క్వింటాల వెళ్ళేది కష్టమే. 62 60 నష్టమే. ఎంత చేసినా ఆ రేటు పడ్డా నష్టమే. అందరూ ఎంత పడుతుంది అనుకున్నారు? 60,000 చిల్లర పడుతుంది అనుకో. 65 పడుతుంది. ఖరీదారులు అంటే అందరిలాగానే మరి పెడతలేరు మంచిగా. ఇల్లుకి పోయినా క్లీన్ చేస్తాడు, అక్కడ చేస్తాడు. అక్కడ కూడా ఆడింది కానీ అక్కడ అల్లు వేరే పెడతారు. ఇక అల్లు అక్కడ రేటు పెడతారా అని అక్కడ కట్ చేస్తారు. 50 ఆడ కట్ చేస్తారు. పత్తి ఇది ఒక 5-6